మా సైదాపురం మండలంలో లీజు గడువు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి క్వార్జ్ గనులన్నింటిలో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మీడియా ముందు వివరించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నాయకుడు అడిగిన వాటికి ఏ ఒక్కదానికైనా సమాధానం ఇచ్చారా, వివరణ ఇచ్చారా? లేదే. మీరు సమాధానం చెప్పలేక బెట్టింగ్ రాయుల చేత, బ్లాక్ మెయిల్ల చేత, కేడీల చేత, కేటుగాళ్ళ చేత మీరు మాట్లాడిస్తున్నారు మీడియా ముందు. ఈ బెట్టింగ్ రాయుడికి, బ్లాక్ మెయిలర్కి, కేటుగాడికి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు. కానీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముందుకి రావాల్సి వచ్చింది. ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులకే వంట పాడుతాయి అన్నట్లుగా అక్రమ మైనింగ్లో ఈ బెట్టింగ్ రాయుడికి సంబంధం ఉంది కాబట్టే, అతను కూడా భాగస్వామి కాబట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ బెట్టింగ్ రాయుడు వంత పాడుతున్నాడు. మీడియా మిత్రులందరికీ తెలిసే ఉంటుంది బెట్టింగ్ రాయుడు ఎవరు అనేది. మూలాపేటలో ఏ వీధి అడిగినా, ఏ సందులో అడిగినా కూడా బెట్టింగ్ రాయుడు ఎవరో మీకు తెలుస్తుంది. ఈ బెట్టింగ్ రాయుడు మాట్లాడితే మా విపిఆర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి సమాధానం చెప్పాలా అని అంటున్నాడు. విపిఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి, ఒక బాధ్యత గల ఎంపీ, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు, ఎంపీగా తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎంపీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పైన ఉంటుంది. మరి ఈ బెట్టింగ్ రాయుడు గారి గోల ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంకొక మాట, మా సైదాపురం మండలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల్ని క్వార్జ్లో దోచుకుంటున్నారు. క్వార్జ్లో వేల కోట్ల రూపాయలు దోచుకొని ₹1,00,000 దాన ధర్మాలు చేస్తున్నారు. కోట్ల రూపాయల్లో దోచుకొని, వేల కోట్ల రూపాయల్లో దోచుకొని ₹1,00,000 దాన ధర్మాలు చేస్తే దైవాంశ సంభూతులైపోతారా? ప్రజలకు సమాధానం చెప్పరా? ఒక ఎంపీ, ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి సమాధానం చెప్పరా? దైవాంశ సంభూతులా అని మీడియా ముఖంగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. అందుకే అనేది రూపు ఒక డూప్ అలియాస్ కేశవ మా సైదాపురం మండలంలో 10 నెలలుగా ఈ మైకాంగాన్లన్నీ మూసివేయించి మా సైదాపురం మండలంలో మైకా పరిశ్రమల కింద ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులకి, కూలీలకి పనులు లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అనిల్ కుమార్ యాదవ్ గారు మా సైదాపురం తరపున మాట్లాడితే, అదేమంటే పర్సనల్గా దానికి సంబంధించిన సమాధానం మీ దగ్గర లేకుండా మేము ఆధారాలతో సహా మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేక అనిల్ కుమార్ యాదవ్ గారి పైన మాట్లాడుతున్నారు. ఇక బెట్టింగ్ విషయానికి వద్దాం. ఇక బెట్టింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా అనిల్ అన్నకి ఈ బెట్టింగ్ విషయంలో నోటీస్ రాకముందే సిఐ దుర్గా ప్రసాద్ గారు ఈ బెట్టింగ్ రాయిని రూప్ కుమార్ యాదవ్ గారిని హైదరాబాదులో అదుపులో తీసుకొని వచ్చి కుక్కని కొట్టినట్టు కొడితే దాన్ని భరించలేక తాను కృష్ణసింగ్ దగ్గర తీసుకున్న 5 లక్షల రూపాయల్ని
నాకు సంబంధమే లేదు బెట్టింగ్తో. ఈ 5 లక్షల రూపాయల్ని మా ఎమ్మెల్యే, అంటే అప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా, వారిపైన వారు తీసుకున్నారని వారిపైన మీరు నింద వేయడం జరిగింది. మిమ్మల్ని అదుపులో తీసుకొని విచారణ జరిపిన తరువాతనే మా అనిల్ అన్నకి నోటీస్ వచ్చింది. అప్పుడు నోటీస్ వచ్చిన తర్వాత ఎస్పీ రామకృష్ణ గారు అనిలతో మాట్లాడితే అప్పుడు వచ్చింది, అప్పుడు నీ బ్రతుకు బయటపడింది ఎవరు 5 లక్షలు తీసుకున్నారా అనే విషయం. ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా, ఎస్పీ రామకృష్ణ గారు ఉన్నారు, నువ్వు 5 లక్షలు తీసుకున్నావే, కృష్ణ సింగ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇది మీ ప్రభుత్వం, ఇప్పుడు విచారణ జరిపించండి, వాస్తవాలు బయటకు వస్తాయి, నిందలు ఎవరు మోస్తున్నారో బయటకు వస్తుంది, నిజ నిజాలు నెల్లూరు ప్రజలకి తెలుస్తాయి. ఇక ఒక విషయం మాట్లాడారు, పశువుల సంతని పగలగొట్టించారు సరా. పశువుల సంతకు సంబంధించి ఇంతకుముందు ఏం చెప్పారు, 5 లక్షలు తీసుకున్నారు అని మీరే మాట్లాడారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకున్నారని మీరే మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ పశువుల సంతకు సంబంధించిన వాళ్ళు వచ్చి మీడియా ముఖంగా అనిల్ కుమార్ యాదవ్ మేము ఏమీ ఇవ్వలేదు, వారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారని మీరు కావాలని ఆ పశువుల సంతని మరలా పాల్గొట్టించారు. అది మీరు చేసిన ఘనత. ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? రూప్ కుమార్ యాదవ్ గారిలో ఒకటి బాగా మనం గమనించవచ్చు, అబద్ధాన్ని కూడా నిజం అన్నట్టుగా పెద్దగా అరుస్తూ అబద్ధాన్ని నిజంగా చెప్పగలిగే టాలెంట్ ఎవరికైనా ఉందంటే అది రూప్ కుమార్ గారికి, ఈ బెట్టింగ్ రాయుడు గారికి.